సినిమా 50 సెంటర్లలో 100 రోజులట. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ భలే జరిగిందిగా. ఆ మూవీ సిల్వర్ జూబ్లీ ఎక్కడ ప్లాన్ చేస్తారో. ఒకప్పుడు సినిమాలు బాగా ఆడితే వినపడే మాటలివి. కానీ కాలం మారింది. ఇప్పుడు ఓటీటీల రాకతో ఎంతటి సినిమాలైనా నెలల వ్యవధిలోనే ఆడియన్స్ అరచేతుల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా కూడా అతి త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తుందన్న వార్తలు మీడియాలో హైలైట్ అవుతున్నాయి. ఒకప్పుడు సినిమాలు విడుదలైతే ఏ థియేటర్లో విడుదలైంది అంటూ ఆరాలు తీసేవారు. అలాంటిది ఇప్పుడు సినిమాలు ఇలా విడుదలవుతున్నాయో లేదో ఓటీటీలోకి ఎప్పుడొస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు జనాలు. ఇక తాజాగా విడుదలైన గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా ఏ ఓటీటీలోకి వస్తుంది, డేట్ ఏమై ఉంటుంది అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారట ఓటీటీ లవర్స్. ఈ క్రమంలో వినిపిస్తున్న వార్తల ప్రకారం పొంగల్ కానుకగా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ డిజిటల్ రైట్స్ ను ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకుందన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. టీటౌన్ టాక్స్ ని బట్టి తెలుగు సహా అన్ని భాషలు కలిపి గేమ్ చేంజర్ ఓటీటీ హక్కులను దాదాపు 104 కోట్లకు అమెజాన్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే మేకర్స్ దీనిపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఎప్పుడిస్తారో చూడాలి. అయితే ఓటీటీ రూల్స్ ప్రకారం థియేటర్లో రిలీజ్ అయిన 5 వారాల తర్వాత ఏ సినిమా అయినా ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఫిబ్రవరి 2nd వీక్లో గేమ్ చేంజర్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. చూడాలి మరి, అంతా ఊహించినట్టుగా ఫిబ్రవరి 2nd వీక్లో ఓటీటీలో దర్శనమిస్తుందా లేక మరిన్ని రోజులు టైం తీసుకుంటుందా? For more videos like this, subscribe Big TV channel.